ప్రైవేట్ బస్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాటం ఊపందుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రైవేట్ బస్సు ప్రమాదాల్లో పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ ను అరికట్టాలనే డిమాండ్తో ఐక్య పోరాటానికి రంగం సిద్ధమవుతోంది. ప్రైవేట్ బస్సులు యమపురికి దారి తీస్తున్నాయి. ట్రావెల్స్ ఎక్కితే గమ్యస్థానానికి చేరే వరకు అనుమానమే. నాయకులు, అధికార గణాల అవినీతి కారణంగానే ప్రైవేట్ బస్ మాఫియా రెచ్చిపోతోంది. ఎన్ని ప్రమాదాలు సంభవించినా, ఎందరూ చనిపోయినా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లయినా ఉండడం లేదు. చనిపోయిన వారి కుటుంబాలకు ఎంతో కొంత ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. గాయపడిన వారిని, వారి కుటుంబాలను పట్టించుకునేవారే లేరు. దీంతో ప్రమాదాల కారణంగా గాయపడిన వందలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మరొక బిడ్డ చనిపోకూడదు, మరొక అమ్మ చనిపోకూడదు, ఒక తల్లి చనిపోకూడదు. దానికోసమే మేము ఇక్కడ చర్చాగోష్ఠి పెట్టాం. దీనివల్ల మన రెండు రాష్ట్రాలకి నెలకి సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుందని వాళ్ళ అధికార లెక్కలే చెప్తున్నాయి. ఈ రోజు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, వందలాది బస్సులు ఈ రోజు పర్మిట్ లేకుండా నడుస్తున్నాయి. దాని గురించి గాంధీ గారు కూడా చెప్తారు, ఇక్కడ వాళ్ళు కూడా చెప్తారు. ఒక్క బస్సుకు కూడా పర్మిట్ ఉండదు. ఇవన్నీ పర్మిట్లు తీసుకున్నాయన్న కాంట్రాక్ట్ క్యారేజ్ మీద నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ మొత్తం అన్ని బస్సులు అన్ని ఇల్లీగల్. కోర్టు ఆర్డర్లు పెట్టుకుని, కోర్టు చట్టాలని చుట్టాలుగా చేసుకుని ఈ రోజు బస్సులు నడుపుతున్నారు. అన్ని అధికారులు ఉన్న వాళ్ళయే, మినిస్టర్లు అంటారు. అంటే ఒకవైపున ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా రెండు రాష్ట్రాల రాజకీయాల్ని నడుపుతున్నారంటే అతిశయోక్తి లేదు. సో దీన్ని వాళ్ళు రాజకీయాలు నడపడానికి ప్రజల ప్రాణాలతో కాదు, ప్రజల యొక్క రక్తమాంసాలతో కాదు, ఈ ధనదాహంతో కాదు. వ్యాపారాలు చేసుకోండి, కానీ ప్రజలతోటి కాదు. అందుకనే మేము జనచైతన్య వేదిక కలిపి ఈ చర్చాగోష్ఠి పెట్టి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా దీన్ని ఎలా చేయాలన్నది, అలాగే దీని మించి కొన్ని సజెషన్స్, సూచనలు ప్రభుత్వానికి అందజేసి ఉద్యమాన్ని ఒకసారి తీవ్రతరం చేద్దామనే ప్రయత్నం. ప్రభుత్వాల ఉదాసీనతను ఆధారంగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా మరింత రెచ్చిపోతోంది. తమను ఎదిరించే వారే లేరని విర్రవీగుతోంది. గతంలో పాలెం ప్రమాదం సందర్భంగా పోరాట సమితి ఏర్పడి బాధితుల కోసం పోరాడింది. ఇప్పుడు కూడా కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదం తర్వాత కూడా దివాకర్ ట్రావెల్స్ యజమానులు ఎదురుదాడికి దిగుతూ మరింత రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఈ పూర్వరంగంలో హైదరాబాద్లో ప్రైవేట్ ట్రావెల్స్ వ్యతిరేక పోరాట సమితి ఏర్పాటైంది. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈరోజు ప్రైవేట్ బస్సుల కండక్టర్లకు కానీ, డ్రైవర్లకు కానీ, అక్కడ ఉన్న క్లీనర్లకు కానీ అతి సామాన్యమైన వేతనాలు ఇస్తూ వారందరూ ప్రయాణికులపై ఆధారపడి వారి నుంచి ఎక్కువ వసూలు చేస్తూ అతివేగంగా నడుపుతూ మద్యం దాగి వాహనాలు నడుపుతూ అనేక ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కనీసం ప్రతి 6 గంటలకి ఒక డ్రైవర్ మారాల్సి ఉంటే 10 గంటలు, 12 గంటలు, 13 గంటల ప్రయాణాలు కూడా ఒకే డ్రైవర్ని పెట్టి నడుపుతున్న పరిస్థితి చూస్తున్నాం. జనచైతన్య తరఫున మా విజ్ఞప్తి ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి, ఆసియాలో కల్లా చాలా గణనీయంగా అభివృద్ధి చెందిన ఆర్టీసీని మరింత అభివృద్ధి చేసి ఈ ప్రైవేట్ బస్సులని పూర్తిగా రద్దు చేయాలి. క్రమంగా స్పీడ్ లిమిట్ ఉండాలి. ప్రతి 6 గంటలకే ఒక డ్రైవర్ మారే పరిస్థితిని కల్పించాలి. ఈ కాంట్రాక్ట్ సిస్టంలో బస్సులు నడిపే పరిస్థితిని పూర్తిగా నిర్మూలించాలి. మన దగ్గర హైవేస్ మీద టోల్ గేట్స్ చాలా ఉన్నాయి. ప్రతి టోల్ గేట్ దగ్గర ఒక బ్రీత్ అనలైజర్ ఏర్పాటు చేసి డ్రైవరు త్రాగి వాహనం నడుపుతున్నాడా, మామూలు స్థాయిలో ఉన్నాడా అనేది పరీక్షిస్తే తప్పనిసరిగా యాక్సిడెంట్స్ బాగా తగ్గుతాయి. ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. ఆ సమావేశంలో టీవీ9 ఇన్పుట్ ఎడిటర్ మురళీకృష్ణ
ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో సుధాకర్ లాంటి వాడు కొంత ఇనిషియేటివ్ తీసుకున్నప్పటికీ, చైతన్య వేదిక నుంచి జన చైతన్య వేదిక నుంచి పెద్దలు లక్ష్మణ్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నప్పటికీ ఇది కొంతవరకు మాత్రమే. కానీ రాజకీయ పక్షాలన్నీ కూడా ఖచ్చితంగా తమ రాజకీయ మేనిఫెస్టోలో ప్రైవేటు బస్సుని అంతం చేస్తాము మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు మళ్ళీ అధికారంలోకి రావచ్చు, లేక అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ప్రతిపక్షంలోకి పోవచ్చు. ఇది ఒక చైన్. ప్రజాస్వామ్యంలో వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు వారి వారి సీట్లు మార్చుకోవచ్చు, కానీ మాఫియా అనేది యథాతథంగా కొనసాగుతుంది. ఈరోజు ఒక అంచనా ప్రకారం ఆర్టీసీకి సగటున 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1500 కోట్ల రూపాయల నష్టపాటిలతో ప్రైవేట్ మాఫియా వాళ్ళు. ఇది డబ్బు రూపంలో జరుగుతున్నటువంటి నష్టం. ఇంకా ప్రాణ నష్టానికి దానికి విలువే లేదు. మొన్నటి షిరిడి ఘటన కావచ్చు, ఆ తర్వాత జరిగిన పాలెం ఘటన కావచ్చు, నిన్నటి నందిగామ ఘటన కావచ్చు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్నటువంటి మీడియా దృష్టిని ఆకర్షించినటువంటి ఘటనలు ఇవన్నీ కూడా. ఇవి కాదు, అంతకు మించి ఒక కుటుంబం చిన్నాభిన్నమైపోతుంది ఒక ప్రమాదం జరిగితే, ఒక ప్రయాణికుడు చనిపోతే అనేటువంటి విషయాన్ని గమనించి ఈ మాఫియాని పూర్తి స్థాయిలో అంతం చేయాలంటే కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు అవసరం. రాజకీయ పక్షాలని కూడా ఈరోజు కేవలం ఒక ఘటన జరగగానే హడావుడి చేస్తున్నాయి, ఇదొక పెద్ద మాఫియా అని చెప్పి ఆవేశపడిపోతూ ప్రసంగాలు చేస్తున్నాయి. కానీ ఈ రకంగా చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. ఖచ్చితంగా చట్ట వ్యతిరేకంగా కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఈ చట్ట వ్యతిరేక బిజినెస్ లో కనుక ఉంటే వారు చట్టసభల్లో ఉండడానికి అనర్హులు కావాల్సినటువంటి అవసరం ఉంది. వారెవరూ కూడా చట్టసభల్లో కొనసాగకూడదు. ఎందుకంటే ఈరోజు అందరికీ తెలిసిన విషయమే ప్రైవేట్ బస్సు మాఫియా వెనకాల ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయి అనేటువంటి విషయం. కాబట్టి ఆ మాఫియాని నడుపుతున్నటువంటి రాజకీయ పక్షాలకు సంబంధించిన రాజకీయ పార్టీల నాయకులు వారందరూ కూడా ఈరోజు చట్టసభల్లో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో వారు విపక్షంలో ఉండొచ్చు, ఇప్పుడు అధికారంలో ఉండొచ్చు, మళ్ళీ రేపు విపక్షంలోకి రావచ్చు. కానీ వీరెవరూ కూడా చట్టసభలో ఉండడానికి అనర్హులు. వీరు ఎట్టి పరిస్థితుల్లో చట్టసభలో కొనసాగకూడదు. ఆ రకమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి. రెండవది, ఈ ప్రైవేట్ బస్సు మాఫియాని అంతం చేస్తామని చెప్పి రాజకీయ పక్షాలన్నీ కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు రావాలి. తమ రాజకీయ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్టీసీని బలోపేతం చేయాలి. మిత్రుడు సాయి అన్నట్టు ఖచ్చితంగా ఆర్టీసీ బలోపేతం కావాలి. ఆర్టీసీని బలోపేతం చేయకుండా ఆర్టీసీని క్రమక్రమంగా చంపేద్దాము అనేటువంటి ఆలోచన, ఆర్టీసీని నిర్వీర్యం చేద్దాము అనేటువంటి ఆలోచనలో ప్రభుత్వాలు ఉండడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు ఆర్టీసీ ఒక సామాన్యుడి వాహనం. ఈరోజు ఆర్టీసీ ఒక సామాన్యుడి వాహనం బతికి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం లాభాలు వచ్చేటువంటి రూట్లో, కొద్ది రూట్లలో విశాఖపట్నమో, విజయవాడో, లేక బెంగళూరు, లేక ముంబైలో లాంటి రూట్లలో మాత్రమే ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి. కానీ సామాన్యుడికి ప్రతినిత్యం తోడుగా నిలుస్తుంది ఆర్టీసీ. గతంలో ఇంటిగ్రేటెడ్ స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కావచ్చు, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2 ఆర్టీసీలు కావచ్చు, సామాన్యుడి వాహనం ఏంటి అంటే అది ఖచ్చితంగా ఆర్టీసీ. ఆ ఆర్టీసీని క్రమక్రమంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అన్ని రాజకీయ పక్షాలకి స్పష్టంగా టీవీ పక్షాలను విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా క్లియర్ గా అందులో ఎటువంటి ఒపీనియన్ లేదు. ఈరోజు టీవీ9 ఎందుకు ఆందోళన చేయట్లేదు? గతంలో పాలెం దుర్ఘటన జరిగినప్పుడు టీవీ9 క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది కదా, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అంటున్నారు. కానీ ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా సరే టీవీ9 చాలా స్పష్టంగా చెప్తుంది ఇది ఒక మాఫియా. ఇందులో రాజకీయ పార్టీలు వారి వారి వైఖరిలో వస్తూ ఉండొచ్చేమో, కానీ అందులో వారి వారి ఆలోచనలు, వారి వారి ఎజెండాలు మారుతూ ఉండొచ్చేమో, కానీ టీవీ9 ఎజెండా మాత్రం చాలా క్లియర్. ప్రైవేట్ బస్సు మాఫియా అంతం కావాల్సినటువంటి అవసరం. అందులో ఎటువంటి సెకండ్ ఒపీనియన్ ఉండాల్సినటువంటి అవసరమే లేదు. ఈ మాఫియాని పూర్తిగా అరికట్టాల్సినటువంటి అవసరం. అందులో భాగంగా ఆర్టీసీని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రాజకీయ పక్షాలకి కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రాజకీయ పక్షాలు, ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ తరఫున శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఇదే దుర్ఘటన జరిగిన తర్వాత కేటీఆర్ గారు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున టీవీ9 నిర్వహించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో చాలా స్పష్టంగా కొన్ని డిమాండ్లు పెట్టారు. కేటీఆర్ గారు ఈరోజు అధికారంలో ఉంది ఆ పార్టీ కొంత ఇనిషియేట్ చేస్తున్న అవసరం. ఎందుకంటే గతంలో అనుకున్నాం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులే ఎక్కువ మంది ఈ ప్రైవేట్ బస్ మాఫియాలో ఉన్నారు. తెలంగాణలో దీని ప్రభావం ఉండదేమో వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈరోజు కొత్తగా ఈ మాఫియాకి సంబంధించినటువంటి ఆనవాళ్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా కనబడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పెద్దల అండదండలతోనే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కొన్ని బస్సులు ఈరోజు ప్రైవేట్ బస్సులు విధ్వంసంగా హాయిగా
ప్రశాంతంగా చెలరేగిపోతున్నాయి. రోడ్ల మీద యథేచ్ఛగా ప్రయాణికుల ప్రాణాలు తీసుకునే ఉన్నాయి. సౌకర్యాలు కల్పిస్తున్నాము, వేగంగా గమ్యాన్ని చేరుస్తాము అనేటువంటి పేరు మీద ఈరోజు ప్రైవేట్ మాఫియా ఏ రకంగా చెలరేగిపోతుందో చూస్తున్నాం. కాంట్రాక్ట్ క్యారేజ్ గా నడవాల్సినటువంటి బస్సు ప్రైవేట్ క్యారియర్ గా ఎలా నడుస్తోంది అనేటువంటి విషయానికి సంబంధించి ఆర్టీఏ అధికారుల్లో వైఫల్యం కూడా ఇందులో చాలా క్లియర్ గా ఉంది. ఎందుకంటే గతంలో కూడా పెద్దలు గాంధీ గారు ఒక విషయాన్ని రైట్ చేశారు, మేము కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. కానీ దానిలో కూడా ఆ చర్యలు తీసుకున్నటువంటి క్రమంలో కూడా ఒక లోపభూయిష్టమైనటువంటి విధానం ప్రస్తుతం ఆర్టీఏ అధికారులు అవలంబిస్తున్నారు.